ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. యేసయ్య ప్రేమ గాయపడిన హృదయాన్ని స్వస్థత పరిచేటువంటి ప్రేమ అండి. ఈ లోకంలో ఉండేటువంటి మనుషుల్ని చూసుకున్నప్పుడు గాయాన్ని ఇంకా రేపుతూ ఉంటారు, కానీ దేవుడైతే ప్రతి ఒక్క గాయాన్ని స్వస్థపరుస్తాను అని దేవుని వాక్యము సెలవిస్తుందండి. మనము యేసుక్రీస్తు గారి కాలంలో చూసుకున్నప్పుడు అనేకమైన బాధపడేటువంటి వారిని దేవుడు స్వస్థపరిచాడండి. దేవుడు సూచక క్రియలు చేసిన మనుషులు దేవుడి చుట్టూరు అప్పుడు ఎందుకు తిరిగారు అని అంటే, ఆయన ఇచ్చే రొట్టె ముక్కలు లేదా చేప ముక్కలు ఆ సూచక క్రియలు చేపించుకుందామని తిరిగారు, కానీ నిజమైన దేవుణ్ణి నమ్మేదానికి మనుషులు ఆ సమయంలో కూడా తిరగలేదండి. మనుషులు సెల్ఫిష్గా ఉన్నారు. నాకు బాగా అయితే చాలు, లేకుండా ఈ సమయం ఈ రోజు గడిస్తే చాలని అనుకుంటున్నారు, కానీ దేవుడు చెప్పే మాటలు అక్కడ కొంతమంది విని బాగుపడ్డారు, కొంతమంది ఆ మాటల కోసం రాలేదండి. అక్కడ దేవుడు ఒక సమయంలో 5 రొట్టెలు 2 చేపలు ఎలా పంచిపెట్టారో అలాంటి జరుగుతాయని మనుషులు యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నారు. ఇప్పుడు ఉండేటువంటి సీజన్లో చూసుకున్నప్పుడు ఏదన్నా ఒక సంఘంలో ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు అనేక మంది వాక్యం వినేదానికి రారు, కానీ అక్కడ ఉండేటువంటి భోజనాలు తినేదానికి వస్తుంటారు. అది ఆశీర్వాదకరమే, అందరి కోసం దేవుడు ఇస్తున్నారు. అయితే వాక్యము మన ఆత్మీయ జీవితానికి ఆహారం, మన శరీరానికి ఆహారం పెట్టుకుంటున్నాం, కానీ ఆత్మీయ జీవితానికి కూడా వాక్యమైన ఆహారం మనం తిని దేవుడు మన ప్రతి ఒక్క మన బాధ వేదన తీరుస్తాడు. కాబట్టి మన దేవుని వాక్యానుసారంగా జీవించినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధ ఆత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మా హృదయానికి తగిలిన ప్రతి ఒక్క గాయాన్నయ్యా వేసే మీ ప్రేమ మమ్మల్ని స్వస్థపరుస్తుంది. దాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలయ్యా. వేసి మీరు మనుషుల్ని ఎంతగానో ప్రేమించారు కాబట్టి ఈ లోకానికి దీనుడుగా వచ్చారయ్యా. దరిద్రంగా ఆ స్థితిలో ఉన్నారయ్యా. మీరు రాజుగా ఉండాల్సిన మీరు, సృష్టించిన మీరు, మిమ్మల్ని మీరు ఎంత తగ్గించుకున్నారో వేసయ్యా మేము చూస్తున్నామయ్యా. మనుషులైన మాకు ఏదన్నా కొంచెం ఎక్కువ ఉంటే వేసే గర్వంతో వేసే మేము కొట్టుకుంటున్నారు. ప్రతి ఒక్క మనుషుల్ని జ్ఞాపకం చేసుకోండి. గర్వము నాశనానికి ముందు వస్తుంది, కాబట్టి మేము చూసే చూపు, నడిచే నడక, చేసే క్రియ మీ వాక్యానుసారంగా, మీ చిత్తానుసారంగా, మీ ప్రణాళిక చొప్పున మేము నడిచే భాగ్యాన్ని ప్రసాదించమని, సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయమని, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకోమని, ఈ దినకాలపు దీవెనతో నింపమని ప్రజలైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయంతో అడుగుచున్నాను మా పరలోకపు తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.